హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. మనం వచ్చేసాం ముల్తాన్. నేను అడుగుతాను, ఈ నరసింహావతారం ఎక్కడ జరిగింది, స్తంభాన్ని ఎక్కడ పగలగొట్టి హిరణ్యకశిపుని చంపారంటే అందరూ అహోబిలం రాయలసీమ అంటారు. సింహాచలంలో కూడా పంతులు గారు అహోబిలం అని అనుకున్నారు. కానీ అసలు ప్రదేశం ఎక్కడ జరిగిందంటే పాకిస్తాన్లో ముల్తాన్ అనే ఊర్లో ప్రహ్లాదపురం, ఒరిజినల్ ప్రహ్లాదపురం టెంపుల్ కూడా. సో ఎక్కడైతే నరసింహావతారం దాల్చి విష్ణువు హిరణ్యకశిపుని చంపారో అది పాకిస్తాన్ ముల్తాన్లో ఒక గుడి. అంటే ప్రస్తుతం ఒక గుడి, ఇంతకుముందు ఒక గుడి ఉండేది, దాన్ని ఇప్పుడు ఒక చెత్త వేసుకునే డిపోగా కన్వర్ట్ చేశారు. ఎంతమందికి నేను పాకిస్తాన్ వెళ్ళి ఒరిజినల్ ప్రహ్లాదపురం చూపించాలని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎవరు చేయలేరు, ఇది తెలుగులోనే కాదు ఇండియాలోనే ఎవరు చేయలేరు, మనం అయితే చేయగలం. మొత్తానికి ప్లేస్ అయితే పట్టుకున్నాను. కాకపోతే లాహోర్లో లవుడ్ గుడి ఎలాగైతే ఓపెన్ చేయించామో అలాగే ఓపెన్ చేయించడానికి ట్రై చేద్దాం. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. మనం వచ్చేసాం ముల్తాన్. రాత్రి నాకు పాకిస్తాన్లోని రూమ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఫారినర్ కాబట్టి. ఆ స్టోరీ అంతా లాహోర్ నుంచి బస్సులో ముల్తాన్ వచ్చేసాం. ముల్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఉంది. ఇక్కడంతా మిలిటరీ కంటోన్మెంట్, చాలా మంది మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి చాలా స్ట్రిక్ట్. మొత్తానికి రాత్రి ఈ ముల్తాన్ కాంటినెంట్లో లాహోర్ నుంచి బస్సులో ఎలా వచ్చాం, ఏం జరిగింది అన్నీ ఈ వ్లాగ్లో, నిన్నటి వ్లాగ్లో ఉంది. ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తారు. మర్చిపోకుండా పాకిస్తాన్ సిరీస్ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. సో నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వెన్ను. ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే వెన్ను. మీకు సింహాచలం వెళ్ళినప్పుడు స్వాతి అనుష్కతో చెప్పాను, ఎక్కడైతే నరసింహస్వామి భూమి మీదకి వచ్చాడో విష్ణు అవతారం, హిరణ్యకశిపుడిని ఒక స్తంభంలోంచి వచ్చి గుండె చీల్చేసాడో అది జరిగింది అహోబిలం కాదు. అందరూ అహోబిలం అనుకుంటారు, పంతులు కూడా అలానే అనుకుంటారు, పెద్ద పెద్ద ఆచార్యులు అలానే అనుకుంటారు. కానీ అది జరిగింది పాకిస్తాన్లో ముల్తాన్ నగరంలో. ఆ ప్లేస్ ఎక్కడుంది, అక్కడ ప్రహ్లాదపురి టెంపుల్, దానికి వెళ్దాం. అక్కడ టెంపుల్ ఉందా లేదా, ఆ స్తంభం ఉందా లేదా, ఎలా ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఎలా చూస్తున్నారు చూడండి. మన దశావతారాల్లో మీకు తెలుసు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, తర్వాత నరసింహావతారం, 4వ అవతారం. శ్రీ మహావిష్ణువు ఒక సింహం తలతో, సింహం పంజాతో మొత్తం అంతా మానవ శరీరంతో వచ్చి గాలిలోని కాకుండా, భూమి మీద కాకుండా ఒక స్తంభం మధ్యలో హిరణ్యకశిపుణ్ణి చీల్చేసి ప్రహ్లాదుని తన భక్తి. స్మాల్ టౌన్ ఆఫ్ ముల్తాన్, ఇదిగోండి వేరే ఊరు ముల్తాన్ కాంటినెంటల్. ఇక్కడ పోలీస్ ఎస్కాట్ కావాలి అంటారు. నాకు పోలీస్ ఎస్కాట్ ఏం లేకుండా వెళ్తున్నా. ఇదిగోండి ఆర్మీ వాళ్ళు ఉన్నారు. పోలీసులు ఒకవేళ మనకి ఆపితే తప్పకుండా అది మంచిదే. నాకు పోలీసులు ఆపడమే కావాలి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. इधर से 4 किलोमीटर तकरीबन. ओके 200. ओके चलेंगे. There you go, मुल्तान ऑटो. क्या है आपका नाम? वकास. चलेंगे. आप कहाँ से आए? लाहौर से आए हैं, कराची से आए हैं? कराची से नहीं, लाहौर से नहीं, इंडिया से आए. वाह कमाल है आपका सर. आप सोचा मैं इंडियन जैसा नहीं लग रहा हूँ? नहीं, मुझे बोले आपकी कराची वाली नजर आई है. I see. चलेंगे. चले सर. अरे मोहम्मद अली जिन्ना. సో పాకిస్తాన్ ఆటో, లెట్స్ గో. ఓకే బాయ్. సో అర్ధరాత్రి చల్లోని మీరు ముల్తాన్ ఎలా ఉందో చూసారు. సో లాహోర్ అంటే పెద్ద సిటీ కాబట్టి లాహోర్ ఎలా ఉంటుందో అది రియల్ పాకిస్తాన్ కాదు, ఎందుకంటే పెద్ద సిటీ కదా. మనం లోకల్, ఇది చిన్న టౌన్ ముల్తాన్. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఇక్కడ ముల్తాన్లోని. బ్రహ్మాండమైన సూర్యుడి టెంపుల్ ఉండేది. అన్నిటికన్నా హిరణ్యకశిపుడు రూల్ చేసిన రాజ్యం. సో ముల్తాన్లోనే విష్ణుమూర్తి నరసింహుడై వచ్చాడంటే చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ప్రదేశం కదా. కానీ పాకిస్తాన్లో ఇది ఒక టౌన్లు ఎలా ఉన్నాయి పాకిస్తాన్లో చూడడానికి ఇదిగోండి తార్కాణం. ఆటో అని చెప్తున్నాను, ప్రహ్లాద్పురి టెంపుల్ అంటే ఆయనకు అర్థం కావట్లేదు. సో మనం ఇక్కడ వెతుక్కుంటూ వెళ్దాం. इधर का रूइंस कुछ है था, देख सकता हूँ. ओके हाय, हेलो. नाम है क्या आपका? नाम क्या है? हाँ मुस्तफा. आपका? दानिश. ओके
यूट्यूब में इंडिया से हूँ, इंडिया से आए भाई जी। एक बार देखिए, ये यूट्यूब में ऐसा दिख रहा है। उस टाइम तो ऐसा दिख रहा था, पर अब पता नहीं ऐसा दिख रहा है या नहीं दिख रहा है। लेकिन ये इधर ही है ना? इधर ही है। ओके, ये ओरिजिनल विष्णु का अवतार टेम्पल है। आपका नाम क्या है भैया? वसीम अख्तर। वसीम अख्तर, बहुत धन्यवाद। ఓ మై గాడ్, ఈ సందులు గొంతుల్లోంచి వెతుక్కుంటూ వెళ్తున్నా, ఎవరికి తెలియట్లేదు ఎక్కడుందో. సో అడుగుతున్నా, ఎందుకంటే అది పూర్తిగా మీకు తెలుసు కదా, కొట్టి పారేశారు. మనం మాత్రం నరసింహ అవతారం ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్లాల్సిందే, చూడాల్సిందే. మాటకి కమిట్మెంట్ ఇచ్చా కదా, చూడండి ఈ సందుల్లోకి వెళ్ళడానికి, అది కూడా ఇండియన్ అని చెప్పుకొని మరి వెళ్తున్నా. ఎంత ధైర్యం దమ్ము ఉండాలో మీరు ఆలోచించండి. लोकेशन पता हो गया? Okay guys, life in Multan, as you can see, street life, street food. Wow, beautiful. एक कौन सा है? बहुत ब्यूटीफुल है यार सामने. तो आप वेट करोगे, क्या करोगे? मेरे साथ आओगे? मैं वेट कर लेता हूँ इधर। ओके, इस तरह जाना है अंदर? ओके, हेलो जी। सो मुल्तान जाना है బారుద్దీన్ జకారియా శ్రైన్. మొత్తానికి ఎంక్వైరీలు చేసి పట్టుకున్నాను. ఇదిగోండి, ఈ పసుపు గోడ ఉంది కదా, ఈ వెనకాలే ప్రహ్లాదపురి గుడి ఉండేది. కాకపోతే ఇప్పుడు తాళాలన్నీ వేసేసి మూసేశారు. సో ఒక పోలీసుల్ని అడిగితే వాళ్ళన్నారు కింద ఇంకో పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ సీనియర్ ఆఫీసర్ దగ్గర తీసుకోమన్నారు. అందుకు ఈలోగా ఇక్కడ బద్రుద్దీన్ త్యాగి అని ఒక మన హజీ అలీ ముంబైలో అలా ఉంటుందో అలాగ ఒక ష్రైన్ ఉంది. ఆ ష్రైన్ దగ్గర నుంచి మనం దొంగతనంగా, అంటే ఆ పైన ఒక నిచ్చెనలా ఉంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు అన్నారు. సో ఇది ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ ద సీన్. సో దిస్ ఈస్ లైక్ అ వెరీ పాపులర్ ముస్లిం ష్రైన్ ఐ గెస్. సో ఎవ్రీబడి హలో. मैं तो 5 बंदे अपने सीनियर को काट दे। So the tomb of Bahauddin Zakaria. There you go. So వెళ్తున్నా లోపలికి. బహావుద్దీన్ Ali Mola Mola Ali Mola Ali Mola Mola Ali Mola Ali Mola Mola Ali Mola. So ये क्या है भाई? ये दरवाजा दरबार है। ये बहुद्दीन ज़करिया दरबार। ओके, ठीक है। एक अंदर का जो ऑप्शन है ना वो सही। ये बहुद्दीन हाँ जी, बहुद्दीन ज़करिया। एक क्या इमाम क्या? ये अपना उनके जो अपना सहाबी थे ना, हाँ। उनकी। ओके, हाँ। आपका रिकॉर्ड करूँ थोड़ा? नहीं ऐसे नहीं है। ओके, हाँ जी, బహావుద్దీన్ త్యాగి. సో అందరు జాకే అభి आओगे? चले చూడండి, ఇక్కడ చెప్పడానికి కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది, కానీ రెండు వైపులా కాంట్రవర్సీ లేకుండా నేను చెప్తాను. మొదటిగా ఇక్కడ ఒక పురాతనమైన హిరణ్యకశిపుడు కాలంలో జరిగిన అత్యుత్తమైన చాలా పెద్ద ప్రహ్లాదపురి గుడి ఉండేది. ఆ గుడి ఎక్కడుందో అక్కడే ఈ మొత్తం మసీదు ప్రాంగణం. మసీద్ అంటే దీన్ని బహుద్దీన్ త్యాగి ష్రైన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది బరియల్ గ్రౌండ్. అంటే చాలామంది ముల్తాన్లో పెద్ద ఆయన ఆ ఇమాం లాంటి ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇక్కడ పాతి పెట్టారు. ఇక్కడేమో ఒక పెద్ద మజర్ అంటారు దీన్ని, ముంబైలో హజీ అలీలా. ఇదిగోండి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. సో మందిరం ఉండే ప్రాంగణంలోనే ఇది ఉంది. రెండో కాంట్రవర్సీ ఏం చెప్పాలంటే, ఆ ప్రహ్లాదపురి టెంపుల్ని కూల్చేశారు.
ఎందుకు కూల్చేశారో కూడా చెప్తాను. 1992 డిసెంబర్ 6న బాబ్రీ స్ట్రక్చర్ని అయోధ్యలో కిందకి లాగేసినప్పుడు దానికి ప్రతీకారంగా ఇక్కడ ఉన్న ప్రహ్లాదపురి గుడిని కిందకి లాగేశారు. సో ఇది కరెక్ట్గా నేను ట్రావెలర్గా కరెక్ట్గా హిస్టరీ చెప్పాలి కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్తాను. బాయ్ ఇస్కా సిగ్నిఫికెన్స్ క్యా హై? ये हमारे बुजुर्ग हैं मुल्तान के, मुल्तान बहाउद्दीन ज़िक्रिया रहमतुल्लाह अलैह, और ये वली थे और इनकी बहुत ज़्यादा खिदमत है मुल्तान में। ओके। और ये उनका मज़ार शरीफ है, ओके। इनकी कब्र है, साथ उनके खलीफा हैं उनकी। ओके, सो इधर कुछ विश लोग अकीदत के लिए आते हैं अपनी मुरादें लेके। ओके। और इनसे दुआ करते हैं भाई ये अल्लाह के प्यारे थे, तो जिस तरह आपने इन पे करम किया वैसे ही हम पे करम करें, जिस तरह इनकी आपने मुरादें पूरी की वैसे ही हमारी मुरादें पूरे करें और हमारी दुआएं कबूल करें। ओके, थैंक यू जी। आपका नाम क्या है? मुजम्मिल। थैंक यू, शुक्रिया. ఇదిగోండి గైస్, ఇక్కడ అంతా ఉర్దూలో ఉంది కాబట్టి మీకు తెలుగులో ఇక్కడ వాయిస్ ఓవర్ పెడుతున్నా. ఇదిగోండి, ఈ పెద్దది బహావుద్దీన్ త్యాగి అని వలి అంటే మీకు కర్బాలా వ్లాగ్లో చూపించాం కదా, అలీ వలీముల్లా అని. వలి అంటే అల్లాకి, అంటే అల్లా అంటే మనం దేవుడు అంటాం కదా, లేదా గాడ్ అంటాం కదా. అల్లా అంటే అరబిక్లో దేవుడు అని అర్థం. దేవుడికి స్పెషల్ ఫ్రెండ్ వలి. ఆ వలి కాబట్టి ఇక్కడ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆయన వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పాతి పెట్టేశారు కాబట్టి ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే మొత్తం ఆ కోరిక సఫలీకృతం అయిపోతుంది. అందుకని జనాలు ఇక్కడికి వచ్చి వాళ్ళు విషెస్ అంటే వాళ్ళ కోరికలు కోరుకుంటారు అన్నమాట. ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు ఉర్దూ ట్రాన్స్లేషన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్ వీడియోకి. సో బహావుద్దీన్ सर का ग्रैंड नेफ्यू, इसको क्या बोलते हैं? इमाम बोलते हैं? आलिम. ओके, बहाउद्दीन आलिम का ग्रैंड नेफ्यू. वेरी नाइस, थैंक यू यार. हमारे पास ना वीडियो बनाने के लिए आए हूं, तो आप काइंडली मेरी हेल्प करें तो मोर टूरिज्म इन पाकिस्तान. यस ओके यार. So this is the mazar, or this is the place of Bahauddin Zakaria, and this is his son. Okay, and it's written. And you put flowers every day? Yes, most of the people came here and put flower to show Aqidat. Yeah. And this is where you wish to Allah and it comes true. That's what people believe. Wish to Allah, not wish to him. I understand, yeah. Yes, yeah. we directly wish to Allah. And then the desire comes true. Yes. Okay. So mana korina because he is very close to Allah. The people who got it. Yes. Yeah. Okay. So thank you. Nice place. So Bahauddin Zakaria. Thank you so much, bro. Okay, thank you. సో ఇది మొత్తం హిరణ్యకశిపుడి ప్యాలెస్ మాట, అంటే ఆయన కోట. ఇందులోనే ప్రహ్లాదుడు అందరూ ఉండేవారు. ఈ ఏరియా అందుకని మీకు చూపిస్తున్నా. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ మజర్ లేకపోతే ఈ ష్రైన్ ఉంది. సో ఇదంతా కూడా ఒకప్పుడు హిరణ్యకశిపుడి కోట. ఇప్పుడు ఎక్కడైతే ఆ స్తంభం, ఏ స్తంభం నుంచి అయితే హరి బయటకు వచ్చాడో అది మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, కరెక్ట్గా అక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది ఎదురుగా. సో దేర్ యు గో ఫ్రమ్ ద అవుట్ సైడ్. చిన్న ప్రధానమైన పని చూసారు కదా, ఇదిగోండి, ఇదే ఆ మందిరం. మెట్లు ఉన్నాయి, మెట్ల నుంచి లోపలికి వెళ్ళొచ్చేమో నాకు తెలీదు. ట్రై చేద్దాం ఒక్కసారి. एवरीबडी थिंक्स आई एम फ्रॉम कराची और लाहौर. Yes. मुझे देख के इंडियन जैसा नहीं दिख रहे. ऐसा ड्रेस भी है मेरे पास. वो पहना तो पाकिस्तानी सोच लेंगे. Exactly. वेरी नाइस. यही है ना मंदिर? सो उधर तक जा सकता हूँ. చదవండి, వచ్చేసాం పైకి. గుడి మొత్తం కొల్లగొట్టేశాక అదేమో ఒక డంపింగ్ యార్డ్, అంటే చెత్త వేసుకునే ప్రదేశంగా ఉంచారు. ఆ తర్వాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే ఈ గుడిని మళ్ళీ తిరిగి కట్టాలి అని ఆర్డర్స్ ఇస్తే క్లీన్ చేయడం మొదలెట్టారు. ఇక్కడ ఒక నిచ్చెన ఉంది, ఇక్కడ వెళ్ళడానికి లేదన్నారు. నేను అటు ఇటు చూసి పై నిచ్చెనకి ఎక్కేద్దాం అనుకుంటున్నా.
సో ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ నిచ్చెన ఎక్కేసి మెల్లగా ఆ పైనుంచి మొత్తం టెంపుల్ని చూడాలి. వచ్చిన పని అది. ఎందుకంటే నరసింహావతారం ఎక్కడొచ్చిందో అది చూడకపోతే మీకు చూపించకపోతే ఇంకెందుకు. ఇదిగోండి గైస్, మనం అనుకుంటే సాధించలేనిది లేదు. ఇదే ఆ మందిరం. నేనేమో మొత్తానికి ఎక్కేసి ఎవరిని పర్మిషన్ అడగకుండా అరుస్తారేమో. ఒకసారి ఇదిగోండి వీడియో తీసి వచ్చేస్తా. తిడతాను నన్ను ఇప్పుడు బూతులు. ఇదిగోండి ఇదే ఆ టెంపుల్. 2 మినిట్. ఓకే ఓకే ఆరాం. సో దీని గురించి మాట్లాడతాను. ఇదిగోండి గైస్, ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి రికార్డ్ చేయకూడదంట. ఇండియా అని చెప్పగానే అలౌ చేసి ఒక రికార్డ్ చేసుకున్నారు. సో వేరే దేశం అంటే పక్కకు తోసిస్తారు అనుకున్నాం. రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇదిగోండి అదే చూసారు కదా, నరసింహుడి టెంపుల్. విష్ణుమూర్తి నరసింహావతారం వేసుకొని ప్రహ్లాదపురి టెంపుల్ ఒరిజినల్గా. ఓకే, సో దీని గురించి మళ్ళీ బయటికి ఎక్స్ప్లెయిన్. बहुत शुक्रिया जी. आपका नाम क्या है? जाफर अली मेरे भाई। जाफर अली, बहुत शुक्रिया, थैंक यू। इंडिया कौन से शहर से आप आए? विशाखापट्टनम, साउथ में, साउथ इंडिया में विशाखापट्टनम। हैदराबाद मालूम है आपको? हैदराबाद के बगल में है। या। किस्मत से हमारे साथ ये कहानी बनी कि हम अलग हो गए। एक ही देश के लोग थे हम। आज एक पाकिस्तान हो गया, एक हिंदुस्तान हो गया, मगर दिल की धड़कनें हमारी एक जैसी। मगर सियासी बेस के ऊपर ये एक दूसरे के साथ नबर्द आजमा है। खुदारा मैं दोनों मुल्कों की आवाम से यही रिक्वेस्ट करता हूँ कि इस खित्ते में, बर्रे सगीर में अमन को कायम रखते हुए ये हिंदू, मुस्लिम, सिख, ईसाई इस चीज़ की तफरीक को ख़त्म करके एक मिल्लत बनकर एक जगह पर रहें, ताकि मुल्क में, दुनिया में अमन कायम रह सके। बहुत शुक्रिया जी, थैंक यू। बहुत अच्छा लगा आपको मिलकर, थैंक यू सो मच। ओके, सो टाइम टू गो नाउ, गेटिंग लेट। हाँ क्या है? वीडियो बड़ा है, शादी भी ना। क्या है आपका नाम? ओके, आपका नाम? मेरा नाम मोहम्मद माजिद। ओके, हम पक्की दुकान से आए। मुल्तान से है आप? मुल्तान से। आप कहाँ से आए? ओके, बहुत शुक्रिया। कुल्फी खाए तो? ओके, मैं इंडिया से हूँ। आपको इंडिया पसंद है? हाँ, इंडिया पसंद है कि नहीं? नहीं, हमें पाकिस्तान पसंद है। ओके, अच्छी बात। ओके, సో వాళ్ళకి ఇండియా ఇష్టం అంటే ఇష్టం అని చెప్తారు. వీడియోస్కి ఇష్టం లేదంటారు, ఎందుకంటే భయం ఇక్కడ ఆవిడ పట్టుకుంటాడేమో అని. చూడండి, పాకిస్తాన్ నడుబొడ్లో ఎక్కడ దాగోని ఇంకో దేశం అని చెప్పకుండా ఇండియా అని చెప్పుకుంటూ ఇది కొంచెం క్రిటికల్ ప్లేస్ అయినా కూడా భయపడేదిలే, తగ్గేదిలే, ఎందుకంటే ట్రూ టు ద హార్ట్. మొత్తానికి నరసింహస్వామి మందిరం అయితే చూసేసాం, అంతకన్నా ఇంకేం కావాలి. ఓకే, మిషన్ అకాంప్లిష్డ్. లెట్స్ గో. ఓ మై గాడ్, ఆల్ ఓకే. सोनालवा, सोनालवा कैसे बनाता है? हाँ, नहीं किस चीज से? हाँ, ये सोन हलवा मुल्तान का बहुत फेमस है क्या? ओके, ये क्या है? पापड़ी? अच्छा, पतीसा। सोम पापड़ी, इंडिया में सोम पापड़ी बोलते हैं इनको। सोम पापड़ी सेम ही है। थोड़ा खा सकता हूँ टेस्ट के लिए? 100 रुपया हो गया। भाई सब क्या है? हाँ, स्वीट है। क्या है नाम आपका? मैं इंडिया से हूँ। इंडिया में ख्वाजा अजमेर का दरबार है। हाँ, वो हमें जाने नहीं देते। ओके। ठंडा है? बहुत ठंड है जी। हाँ, मैं इंडिया से हूँ। चलो जी, हो जाओ, होगे जनाब। क्या? मैं क्या होगा भाई? वेलकम टू पाकिस्तान। वेलकम टू पाकिस्तान। थैंक यू भैया। वेलकम। आप सब मुल्तान से? हाँ जी। ओके, बहुत ठंड लग रहा है इधर। चाय पानी पिलाए भाई? नहीं, शुक्रिया, बहुत शुक्रिया। आप किसी महकमे से? आप वेलकम दे दिया, हो गया, बहुत शुक्रिया। ये क्या है? नींबू का सोडा क्या है?
ओके, ये क्या है भैया? मूली है। मूली, मूली इसको खाता है क्या? ये देना मुझे, ये चाहिए। ये मूली खाता है क्या? कैसे कैसे खाना दिखाइए मुझे। हाँ, ये क्या है? नमक देना एक। वाह, मुल्लंगी। अच्छा यार, इसको कैसे खाते हैं ऐसा? ये कितने है? हाँ, 50। 50 का चेंज दीजिए। चेंज नहीं है? हाँ, 50 हो गया। शुक्रिया भैया। सो मुल्तान स्पेशल मूली। नहीं, आज कराची जा रहा हूँ, कराची। ओके, शुक्रिया भैया। सो एंजॉयिंग, एंजॉयिंग मूली। सो मुल्तान क्लॉक टावर। ఓకే గైస్, ఈ వీడియో మీరు హాయిగా ఇంట్లో చూస్తున్నారు. ఈ వీడియో చేయడానికి ఎంత రిస్క్ నేను పెట్టాను. ఇది లాహోరో కరాచీయో పెద్దూరు కాదు, చిన్న ఊరు ముల్తాన్. ఎంత రిస్క్ చేసి ఆ మెట్లు నిచ్చెనెక్కేసి మొత్తానికి ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఎక్కడా కూడా నేను అమెరికా అనేది చెప్పుకోలే, ప్రతి దగ్గర భారతీయుడిని రోడ్డు మీద ప్రతి దగ్గర చెప్పుకొనే మొత్తానికి చేశాను. చాలా రిస్క్ ఉండింది ఈ వీడియోలో, నాకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే అనిపిస్తుంది ఎంత రిస్క్ చేశానా అని. ఇది మీకోసం మొత్తానికి నరసింహస్వామి అవతారం, విష్ణుమూర్తి ఎక్కడైతే ఉద్భవించాడో అది నేను మీకు చూపించాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు నా వీడియోస్ మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి. ఇలానే అద్భుతంగా లవుడి గుడి తర్వాత రాముడు గుడి పాకిస్తాన్లో చూపించాను. మర్చిపోకుండా ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ షేర్ చేయాలి ఎందుకంటే సపరేషన్లో ఉంది కాబట్టి ఛానల్ వెళ్ళట్లేదు. షేర్ చేస్తే కానీ ఇది వెళ్ళదు కాబట్టి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.